హలో ఎవ్రీవన్, నేను మీ నవనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న షాపింగ్ వీడియో నేను మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను. ఇదేంటంటే ఆషాఢం వచ్చేసింది కదా, అందరూ ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టేసరికి మేము కూడా కొంచెం షాపింగ్ చేద్దాం అన్నట్టుగా ఆ విధంగా వెళ్ళాము. ఇక్కడ కూకుట్పల్లిలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళామండి. మేము అక్కడ షాపింగ్ ఏరియా మొత్తము అక్కడే ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉంది. క్వాలిటీ వైజే కానీ కొత్త కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము. అందులో మా ఇంట్లో కొంచెము పెళ్లి షాపింగ్ కూడా ఉండింది, అది కలిసి వస్తుంది అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలే తెలిసాయి మాకు. ఏంటంటే ఆఫరు ఓన్లీ తక్కువ కాస్ట్ శారీస్ పైనే ఆఫర్ ఉంది. పట్టు శారీస్ పైన, పెళ్ళి పట్టు చీరల పైన మాత్రం అంతగా ఆఫర్ ఏం అనిపించలేదు నాకు. కాకపోతే కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చేసింది. మొత్తానికి మేము ఒక 4 చీరలు కొనడానికి ఒక 40 మంది వెళ్ళామండి. ఏంటంటే ప్రతి పెళ్ళికి ఇలాగే షాపింగ్ చేస్తారని అనుకుంటున్నాను. మా సైడ్ మాత్రం ఇట్నే వెళ్తాము. ఒక పెళ్ళికి మాత్రము అటువైపు నుంచి ఒక 20, ఇటువైపు నుంచి ఒక 20 మొత్తం కలిసి షాపింగ్ చేస్తామన్నమాట. షాపింగ్ టార్గెట్ ఏంటంటే అమ్మాయి వాళ్ళ బిల్లు ఎంత అవుతుందో అందులో హాఫ్ అంతా అబ్బాయి వాళ్ళది అవ్వాలి, అది కాన్సెప్ట్. మళ్ళీ ఇక్కడ ఏంటంటే అబ్బాయి వాళ్ళ బిల్లు అమ్మాయి వాళ్ళు కడతారు, అమ్మాయి వాళ్ళ బిల్లు అబ్బాయి వాళ్ళు కడతారు అనమాట. ఇప్పుడు మేము వెళ్ళింది అమ్మాయి తరఫు నుంచి, సో బిల్ కట్టేది అబ్బాయి వాళ్ళు కాబట్టి కొంచెం షాపింగ్ చేసేద్దాం అనేసి స్టార్ట్ చేసాము. కాకపోతే మనకు ఏంటంటే మామూలుగా ఒకరిద్దరం వెళ్తేనే షాపింగ్ అనేది కంప్లీట్ అవ్వదు. అలాంటిది ఒక 40 మెంబర్స్ వెళ్ళామంటే మీరు ఆలోచించండి ఏ విధంగా ఉంటుంది. అసలు చూపించే వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలి, చూసే వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలి. ఇది ఒక టీం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మాత్రము అమ్మాయి తరఫు నుంచి. ఇక్కడ అంతా లేడీస్ గ్యాంగ్, వెనకాలంతా అబ్బాయిలు కూర్చున్నారు. ఫస్ట్ ఈ బిల్డింగ్ అయిన తర్వాతనే అబ్బాయికి చూస్తాం అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పెళ్లి షాపింగ్ అంటే శారీస్ మంచి కాన్సెప్ట్తో వెళ్తాము, కొన్ని కలర్స్ అలా చూసుకొని. కాకపోతే ఇక్కడ అనుకున్న ఇంటి దగ్గర అనుకున్న కలర్స్ కంటే అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ వేరే వేరే డిజైన్స్, వేరే వేరే కలర్స్, వేరే వేరే కాస్ట్లో అయిపోతుంది. ఇంటి దగ్గర ఒక 30,000 అనుకొని పోతే అక్కడికి వెళ్ళేసరికి 40,000 శారీయే నచ్చొచ్చు, 15,000 శారీయే నచ్చొచ్చు. మనము అమ్మాయిలము అంటే మామూలుగా ఉండదు కదా మనతో ఇంకా షాపింగ్ అంటే. సో వీళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చలేదు, వచ్చిన వాళ్ళకి నచ్చలేదు, అటు ఇటు వాడి అందరినీ కాంప్రమైజ్ చేసి ఓవరాల్గా మేము ఒక 4 శారీస్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 4 శారీస్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున వచ్చిన వాళ్ళు సెలెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. వెనకాల వచ్చే ఆడియన్స్ ఏంటంటే వీళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చదు. ఒకవేళ నచ్చినా మళ్ళీ రేట్ కాడ అటు ఇటు అవుతుంటుంది. పెద్ద చీర ఇంత సో అండ్ సో రేట్ తీసుకోవాలి, అంతలనే తీసుకోవాలి, అది ఇది అంటూ ఉంటే ఈ మధ్యలో ఎవరినైనా పలకరించకుండా వాళ్ళని శారీ బాగుందా అని అడగలేమనుకో, ఇంకా వాళ్ళు అలుగుతారు. వాళ్ళు అలిగిన వాళ్ళని మళ్ళీ ఇంకొకరు పోయి బతిమలాడి తీసుకురావాలి. ఇక మామూలుగా ఉండదు మాదైతే. కాకపోతే ఈ పెళ్ళికి మాత్రం అలా ఏం జరగలేదు, అందరు కాంప్రమైజ్తోనే శారీస్ తీసుకున్నారు. అంతలోపు ఈ అమ్మాయి చిన్న పాప నిద్రపోయి అలసిపోయింది. అది నిద్రపోయిన దానికి ఎత్తుకోవడానికి కూడా ఎవరికి ఓపిక లేదు. ఈ విధంగా చైర్ మీద వేసి దాన్ని మామూలుగా అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. అంతలోపు షాపింగ్ అయ్యి డిన్నర్ చేయడానికి బయటకు వచ్చాము. డిన్నర్ కూడా అందరం కలిసే చేస్తున్నాము, అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు. సో ఇక్కడ మా చిన్న పాప మాత్రం టేబుల్ పైన కూర్చొని కాకుండా పడుకొని తింటుందనమాట. దానికి అసలు కూర్చునే ఓపిక లేదు. సరేలే కానీ ఏదో విధంగా తింటుంది అనేసి చిన్నగా ఈ క్లిప్ యాడ్ చేయాలనిపించింది. నాకు చాలా క్యూట్గా అనిపించింది తను తినడము. ఓవరాల్గా మేము వెళ్ళిన షాపింగ్ ఆషాఢం ఆఫర్ ఏమీ వర్తించకుండా ఓన్లీ కొంచెం డిస్కౌంట్తో 40 మంది వెళ్ళి 4 శారీస్ సెలెక్ట్ చేసుకొని ఇలా డిన్నర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. ఇంటికి వచ్చిన తర్వాత కొన్న శారీస్ని చూడకుంటే ఎవరికే కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, అలాంటిది మా ఇంట్లో కూడా జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా శారీస్ అన్నీ ఇలా అన్బాక్సింగ్ వీడియో లాగా చేద్దామనేసి చూసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ శారీ ఇది 29,000 30,000 లోపు ఉంది. ఇది పెద్ద చీర అంటాం మా దగ్గర. ఈ పెద్ద చీరకు కూడా ఒకటి ఉందండి. ఏంటంటే పెద్ద చీర నియర్లీ 30,000 తీసుకుంటే అందులో తల్లి చీర అని తీసుకుంటారు, మళ్ళీ అది 15,000 తీసుకోవాలన్నమాట. హాఫ్ రేట్ పెళ్లి కూతురికి తీసుకున్న శారీలో హాఫ్ రేట్ శారీ పెళ్లి కూతురు యొక్క మదర్కి తీసుకోవాలి. ఇది మా సైడ్ ఇలా జరుగుతుంది. ఫస్ట్ కొనేది ఇదే శారీ అనమాట. ఈ శారీ కొన్నామంటే హాఫ్ షాపింగ్ అయిపోయినట్టే, పెళ్లి షాపింగ్ ఆల్మోస్ట్గా. మొత్తానికి అటు ఇటు పడి తీసుకున్న తర్వాత వేరే కలర్స్ అన్నీ చెక్ చేసుకొని లాస్ట్కి ఈ లైట్ పింక్ షేడ్లో మాకు అందరికీ బాగా నచ్చింది. తర్వాత ఈ నెక్స్ట్ చూపించే శారీ వచ్చేసి ఇది ఎంగేజ్మెంట్ శారీ.
ఎంగేజ్మెంట్ శారీ 3000 to 4500 సంథింగ్ ఆ చేంజ్ ఉండింది. కాకపోతే గ్రీన్ కంపల్సరీ ఉండాలి అని మా వాళ్ళు అనేసరికి గ్రీన్ కాంబినేషన్లో ఈ విధంగా తీసుకున్నాము. ఈ గ్రీన్కి బ్లూ బార్డర్ కాంబినేషన్ కాంట్రాస్ట్గా ఇచ్చారు, చాలా బాగుంది. బ్లౌజ్ పైన వర్క్ చేయించుకోవచ్చు. శారీస్ అన్నీ కూడా తెచ్చిన తర్వాత మేము వర్క్ ఇచ్చాము. ఆ వర్క్ ఏ విధంగా చేయించాము అనేది నేను ఇంకో వీడియోలో చేసి పెడతాను. ఇప్పుడు మాత్రం ఓన్లీ శారీస్ చూపిస్తున్నాను ఇక్కడ. సో గ్రీన్ అండ్ బ్లూ ఇది ఎంగేజ్మెంట్ 4-5 సంథింగ్ చేంజ్. కానీ అందరిలో షాపింగ్ చేయడం అంటే చాలా టఫ్ అండి. ఒకరిద్దరం వెళ్తే తొందరగా అయిపోతుంది. 40 మంది వెళ్తే మాత్రం 4 రకాలుగా ఉంటుంది. అందరినీ శోధించి ఛేదించి కొనేసరికి ఈ విధంగా అవుతుందన్నమాట. నైట్ మాకు వచ్చేసరికి అరౌండ్ 2:30 ఆ టైం అయింది. కాకపోతే ఏంటంటే అందరం కలిసి షాపింగ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా, అదే మా ఇంట్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ శారీ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ మదర్కి తీసుకున్నాము. అదే ఇందాక చెప్పాను కదండి, పింక్ శారీలో హాఫ్ రేట్ ఇది అనమాట. ఇది 10,000 or 10,500 సంథింగ్ అలా ఉంది. ఇది సెల్ఫ్ బార్డర్ వచ్చేసి మంచి బ్లూ కాంబినేషన్లో చాలా బాగుంది. కలర్ రాయల్ లుక్ ఉంది అసలు. మొత్తము పట్టు అంటే ఇది లైట్ వెయిట్ ఉంది, అంత వెయిట్ కూడా ఏం లేదు. చూడ్డానికి నీట్ ఫినిషింగ్ విత్ సిల్వర్, అక్కడక్కడ సిల్వర్ షేడ్ వచ్చేసి చాలా బాగుంది. బార్డర్ కొంచెం పెద్దగా అనిపించింది నాకు. అయితే ఈ మధ్యన వచ్చే శారీస్ అన్నీ ఈ విధంగానే ఉన్నాయి, వెడ్డింగ్ శారీస్ అన్నీ. దీనికి మాత్రం ఇంకా పర్వాలేదు అనిపించింది. ఇంకా వేరే శారీస్కి మాత్రం ఇంకా హాఫ్ వరకు బార్డరే ఉండింది. కాకపోతే మాకు అందరికీ ఇది నచ్చేసరికి ఈ విధంగా తీసుకున్నాం అనమాట. ఇది పెళ్లికూతురు యొక్క తల్లి శారీ. నేను మొత్తానికి 4 శారీస్ మెయిన్ శారీస్ అని చెప్పాను కదా, ఆ 4 శారీస్లో ఇది ఇంకొక శారీ అనమాట. ఇది కూడా సెల్ఫ్లోనే తీసుకున్నాము. మంచి రెడ్, మిర్చి రెడ్ అనమాట ఇది. దీనికి కూడా సెల్ఫ్ బార్డర్ వచ్చింది, కాంట్రాస్ట్ ఏం రాలేదు. బార్డర్ డిజైన్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ ఉంది. లోపల మాత్రము ఒకలాంటి వర్క్ ఉందన్నమాట. అది చూస్తేనే క్లాత్ పట్టుకుంటే మనకు ఒకలాంటి షైనీ లుక్ వచ్చేసి చాలా బాగుంది, నీట్ కలర్. యాక్చువల్గా మేము కాంట్రాస్ట్ తీసుకుందాం అనుకున్నాము, కాకపోతే అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇది సెల్ఫ్గా ఇప్పుడు ట్రెండింగ్ కదా, బాగుందని చెప్పేసి ఇది తీసుకున్నాము. ఓవరాల్గా మేము తీసుకున్న 4 శారీస్ ఇవేనండి, మెయిన్ శారీస్. అంటే ఇంకా చిన్న చిన్న శారీస్ కూడా తీసుకున్నాము, కాకపోతే ఇవి మెయిన్ అనమాట పెళ్ళికి. ఇవి కొన్న తర్వాతనే వేరే కొంటాము. శారీస్ కొనడం వరకు ఒక ఎత్తు అయితే వాటికి వర్క్ చేయించడము, బ్లౌజెస్ సెట్ చేయించడము, పలుస్కి టాసల్స్ వేయించడము, అది ఇంకో టైప్ ఆఫ్ వర్క్. సో ఓవరాల్గా వర్క్ అయితే స్టార్ట్ చేసాము. ఒక 2-3 బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ ఇచ్చాము, మిగతావి మగ్గం వర్క్కి ఇచ్చాము. నేను అవి వచ్చిన తర్వాత ఏ విధంగా వచ్చాయి, ఎలాంటి శారీకి ఏం కాంట్రాస్ట్గా వేయించాము అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంతేనండి, మా షాపింగ్ ఆషాఢం షాపింగ్ అయితే అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.